ఆకాశం చూస్తున్నారుగా స్మార్ట్ ఫోన్లో. భూమి ఆకాశం బైబిల్లో కూడా ఒక మాట ఉంది, భూమి ఆకాశం గతించిపోవునేమో కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవు. బైబిల్లో తండ్రి మనకిచ్చిన కృప ఏంటంటే దేవుడి మాటలు ఎన్నటికీ గతించిపోవు. గతించని మాటలు మనకిచ్చారు, వాటిని బైబిల్ అనుసరించాలంటే బైబిల్ చదవాలంటే చర్చికి పోవాలి. ఆ మాటలు నేను ఒకళ్ళకి చెప్తే నువ్వు పోయి ఇంకొకళ్ళకి చెప్తా. అట్లా దేవుడు ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చాడంటే మంచి పని కోసం ఉపయోగించడానికి మనకి ఇచ్చాడు. వేరే వాళ్ళతో మనకు అనవసరము. మన వరకు అయితే మంచి పని చేస్తున్నాం, నలుగురికి న్యాయం చేస్తున్నాం. ఏది పరలోక రాజ్యంలోకి వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాపిస్తున్నాం మనం దేవదూతలతో. పలానా చెన్నకేశవులు జీవగ్రంథంలో ఉన్నాడు, పేరు మార్చుకున్నాడు అనగానే ఆయన వెళ్ళిపోతాడని నాకు తెలిసి నేను సజీవుల లెక్కలో ఉండి ఆయన పేరు చెప్తున్నాను. అంటే నీ పేరు ఏందా ఒక్కసారి నీ గుండెల మీద మనస్సాక్షి వేసుకున్నావా? నీ గుండెల మీద నేను యేసు ప్రభువులో నేను నీతి న్యాయంగా ఉన్నాను, యథార్థంగా జీవిస్తున్నాను, యథార్థం కలిగి జీవిస్తున్నాను, నా శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నాను, రోజు ఏకుజామున లేచి 5 గంటలకు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వింటున్నాడు దేవుడు అన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు మొత్తం నేను చేస్తున్నాను. నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్పాను మీకోసం ఏమని చెప్పా, యేసుక్రీస్తు ప్రార్థన మందిరము దేవుడు అనుగ్రహించిన మందిరం. మీరందరూ చేస్తున్నారు, ఆ మందిరం కోసం కష్టపడి చేస్తున్నారు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారని సహోదరుడు సహోదరి మీ అందరికీ నా వందనాలు.